తిరుమల తొక్కిసలాట ఘటనతో రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కాయి. టీటీడీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోపక్క ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కూటమి నేతలు చెబుతున్నారు. చెప్పడమే కాదు, పలువురు అధికారులపై వేటు కూడా వేసింది సర్కార్. తిరుపతి ఎస్పీతో పాటు టీటీడీ జేఈఓ గౌతమిపై బదిలీ వేటు వేసింది. అలాగే డీఎస్పీ రమణకుమార్తో పాటుగా గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. అదేవిధంగా ఘటనపై విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ రమణకుమార్ అయితే రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ రమణకుమార్ అయితే ఇక ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. బైరాగి పట్టణంలో భక్తుల తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది క్షమించాల్సిన తప్పు కాదంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా అధికారుల్ని వివిధ అంశాలపై ప్రశ్నించారు. టికెట్ల పంపిణీ కేంద్రంలో తొక్కిసలాటలు జరగకుండా నియంత్రించేందుకు ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. విధులు కేటాయించిన పోలీసు అధికారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారని ప్రశ్నించారు. అసలు ఇంతమంది అధికార యంత్రాంగం ఉండి టికెట్ల పంపిణీని సవ్యంగా ఎందుకు చేయలేకపోయారంటూ ఫైర్ అయ్యారు. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. బాధ్యతగా పనిచేయాల్సిన చోట తమాషాలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. అలాగే స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకుని ఉన్నారు హాస్పిటల్, ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను. తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాలా అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను. అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నారు, వాళ్ళు కూడా మెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకుని ఉన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన తప్పు జరిగిందని, బాధ్యత తీసుకుంటున్నామని చెప్పారు. శ్రీవారి భక్తులతో పాటు ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాలని అన్నారు పవన్ కళ్యాణ్. కౌంటర్లలో తెల్లవారు నుంచి సాయంకాలం వరకు తమిళనాడు ఆనందంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఇలా జరగటం, లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కానిది ఏంటంటే ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల. కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని. ముఖ్యంగా ఆడవారికి నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది. మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట
కంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు. ఇది చంద్రగిరి తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది. దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది. పోలీసులు పెట్టారు, టీటీడీ సిబ్బంది ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా 6 మంది ప్రాణాలు కోల్పోవటం, 24 మంది పైన క్షతగాత్రులు అవ్వటం ఇది చాలా ఆవేదన కలిగించింది. ప్రతి ఒక్కరిని బాధితులను అడుగుతా ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి, మాకు ఇలా అయిపోయింది. వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరున ప్రతి ఒక్కరికి నా క్షమాపణలు తెలియజేశాను. చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఇలా జరగటం, లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కానిది ఏంటంటే ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల. కేవలం ఇది ప్రతి చోట. ఇక ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి నాడు 1,00,000 మంది వస్తారని తెలిసినప్పుడు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలి కదా అని ఫైర్ అయ్యారు. అంతా చంద్రబాబు టూర్లో పడి నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా తొక్కిసలాటాయి. తిరుపతిలో మనుషులు చనిపోయిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. గతంలో ఎప్పుడూ కూడా మనం చూడలేదు. ఈ రోజు ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన దానికి కారణాలు ఏమిటి అని చెప్పి అందరము కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనకు గల కారణాలు ఏమిటి అని చెప్పి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వస్తాయి. వైకుంఠ ఏకాదశి అని చెప్పి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. కొన్ని లక్షల మంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారని, ఆ రోజు వైకుంఠ ద్వారం తెలుస్తారు అని అందరికీ కూడా తెలుసు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు. లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు అన్న సంగతి అందరికీ తెలుసు. మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి, టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. ఈరోజు తిరుపతిలో జరిగిన ఈ బాగా జరిగితే అంతా మా గొప్పతనమని చెప్పుకుంటారు, లేదంటే వైసీపీ పైనో అధికారులపైనో వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారని సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు రోజా. మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల, ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే 6, 7, 8 ఉండి పోలీసులందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలికి వదిలేశారు. మానిటరింగ్ లేదు. ఎన్ని లక్షల మంది వస్తున్నారు, వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు, వీళ్ళకి ఎలా టోకన్స్ ఇస్తున్నారు, ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు, చైర్మన్ పట్టించుకోడు, ఎస్పీ, కలెక్టరు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు. బాగా జరిగితేమో మా గొప్పతనం, 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు. లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. ఈ ఎఫ్ఐఆర్లు మార్చి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. లేకపోతే మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున భక్తులకి అండగా ఉండి ఆ చనిపోయిన కుటుంబాల తరఫున పోరాటం చేస్తాం. వాళ్ళకి కూడా ఎక్స్గ్రేషియా ఒక్కొక్కరికి మరి డబ్బులు 1 కోటి నుంచి 2 కోట్ల దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ వల్లే వాళ్ళు చనిపోయారు. మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల, ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. మళ్ళీ టీటీడీ సేవలు చేయకుండా టీడీపీ సేవలు చేయడం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీటీడీ సేవలు చేయకోకుండా టీడీపీ సేవలు చేయటం వల్లే ఇలాంటి ప్రమాదం జరగడానికి ఒకానొక కారణమని, ఎవరైతే మరణించారో వారందరికీ ₹1 కోటి పైచిలుకు పారితోషికం ఇవ్వాలని, ఎవరైతే అస్వస్థులయ్యారో వారికి 25 లక్షలు ఇవ్వాలని తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన వారు ఏ స్థాయిలో ఉన్నా రెస్పాన్సిబిలిటీ వారికి తీసుకొని
వారి మీద యాక్షన్ తీసుకోవడం ద్వారా మాత్రమే ఆ 6 ఆత్మలు శాంతిస్తాయి, భగవంతుడు క్షమిస్తాడు. లేకపోతే భగవంతుడు క్షమించరు, ఆ 6 ఆత్మలు శాంతించవు అనేది నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి, ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, చైర్మన్ టీటీడీ సేవలు చేయకోకుండా టీడీపీ సేవలు చేయటం వల్లే ఇలాంటి ప్రమాదం జరగడానికి ఒకానొక కారణమని, ఎవరైతే మరణించారో భక్తుల క్షేమాన్ని పట్టించుకోలేదని కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు భూమన కరుణాకర్ రెడ్డి. వైసీపీ నేతలు ఎప్పుడు లోపాల వెద్దామా అని మా మీద పడి ఏడవడమే కానీ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రంగంలోకి దిగి అక్కడ మమ్మల్ని కూడా రానివ్వకుండా బెదిరింపు కార్యక్రమాలు చేసే క్షతగాత్రులను చూడడానికి కూడా మాకు అవకాశం కల్పించకుండా చేసేటువంటి క్రీడా రాజకీయాల్ని చెయ్యటం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి తనము. ఎంతసేపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు మోపి వాళ్ళని ఎలా జైలుకు పంపించాలా, టీటీడీనంతా కూడా ప్రక్షాళన చేస్తా పాప పంకిలమైపోయిందేనని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా విపరీతంగా ఘోషించినాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుబ్బారెడ్డిని ఎప్పుడు లోపల దొద్దామా, కరుణాకర్ రెడ్డిని లోపల ఎప్పుడు దొద్దామా, ధర్మారెడ్డిని ఎప్పుడు లోపల దొద్దామా, దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా వెలికి తీయండి, విజిలెన్స్ రిపోర్టులు సరిగ్గా రాకపోతే వాళ్లను బెదిరించేటువంటి కార్యక్రమం ఆ విజిలెన్స్ ఆఫీసర్లని. మీకు ఎంతసేపు మా మీద పడి ఈ పాపాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయటమే. ఎవరిని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ భక్తుల యొక్క క్షేమాన్ని